ఎక్వినాక్స్ చుట్టూ నమ్మకాలు ఎన్నో. పాశ్చాత్య దేశాలలో ఈ రోజు ప్రబలి ఉన్న ఒక ఆసక్తికరమైన నమ్మకమేమిటంటే, స్ప్రింగ్ ఎక్వినాక్స్ రోజున పచ్చి కోడిగుడ్డును గుండ్రంగా ఉన్న ఇబ్బంది లేకుండా నిలువుగా నిలబెట్టొచ్చు అని. మామూలు రోజులలో అది సాధ్యం కాదు అని. ఒక తమాషా విషయమేమిటంటే, ఈ నమ్మకం నిజానికి మొదలైంది చైనాలో. 1945లో లైఫ్ మ్యాగజైన్ పాత్రికేయురాలు చైనాలో బహిరంగంగా కోడిగుడ్లను నిటారుగా నిలబెట్టడంపై ఒక వ్యాసం రాశారు. అలా చేయడం వల్ల జీవితంలో బ్యాలెన్స్, పగలు రాత్రి మధ్య సమతుల్యత తీసుకువస్తుందని, ఇది ప్రకృతి ఇచ్చే సూచన అని వ్రాశారు. ఈ ఆచారం గురించి ఒక వ్యాసం ప్రచురించినప్పుడు పాశ్చాత్య దేశాలలో కూడా ఆ ఆచారాన్ని తమదిగా చేసుకున్నారు. అంటే నమ్మకాల, మూఢనమ్మకాల ప్రపంచీకరణలో భాగంగా వేరే దేశాలకు కూడా పాకింది. అఫ్కోర్స్, గుడ్డు ఆ రోజున మాత్రమే ఎందుకు నుంచుండి వేరే రోజులలో ఎందుకు నిలవదు అన్న ప్రశ్న కొంతమందికి వచ్చిందనుకోండి. అటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి వారు ప్రయోగం చేసి ఎక్వినాక్స్కు ముందు తరువాత కూడా గుడ్డును నిలువుగా నిలబెట్టొచ్చు అని నిరూపించారు. ఇట్లాంటి నమ్మకాలు మన సమాజంలో కూడా ఉన్నాయి కదా. గ్రహణం రోజున రాగి పళ్ళెంలో నీళ్లు పోసి ఒక చెక్క రోకలిని దానిలో నిలువుగా ఉండేటట్లుగా పట్టుకుంటారు. తర్వాత గ్రహణం ఆరంభం కాగానే చెయ్యి తీసేసిన మహత్యమో దేవుని కృప కారణమేమో గ్రహణం వీడేదాకా అది అలాగే నిటారుగా నిలబడుతుందని చాలామంది నమ్మకం. మరి ఇది నిజంగా మహత్తే అయితే పళ్ళెంలో నీళ్ళెందుకు పోయాలి అనే ప్రశ్న వేసుకోవాలి కదా. అలాగే చీపిరిని నుంచోబెట్టిన, రోకలిని నుంచోబెట్టిన గ్రహణం టైంలోనేనా, తర్వాత ముందు కూడా జరుగుతుందా? నిజానికి గుడ్డుని నిలబెట్టాలన్నా, రోకలిని నిలబెట్టాలన్నా దానికి కావాల్సింది ఎక్వినాక్స్ కానీ గ్రహణం కానీ కాదు. దానికి కావాల్సింది ఓపిక, నైపుణ్యం. సంవత్సరంలో ఎప్పుడు ప్రయత్నం చేసినా ఎక్వినాక్స్ రోజున నిల్చున్న గుడ్డు కానీ, గ్రహణం సమయంలో నిటారుగా ఉన్న రోకలి కానీ అలాగే నిటారుగా నిలబెట్టవచ్చు. మనం ప్రయత్నం చేసి చూడాలంతే. గ్రహణం రోజు మాత్రమే రోలు రోకలు నిలబడతారని చెప్పి నేనంతా కూడా చాలామంది ఫోటోలు తీసి పెట్టారు. కానీ ఇవాళ నేను గ్రహణం లేని రోజు, అంటే చంద్రగ్రహణం లేని రోజు కూడా రోకలు నిలబెట్టాను. ఒకసారి మీరు చూడండి. కదా దీన్ని తీసాను, ఎటువంటి దీనికేమీ నేను పదార్థాలను పెట్టలేదు. అంతే. ఒకసారి దీన్ని మళ్ళీ నేను నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ దీన్ని నిలబెట్టింది నేనే, మళ్ళీ ఒకసారి నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. పోనీ ఏమన్నా ఇది మనం చూస్తున్న ఈ రోకలు కూడా నిటారుగా కూడా ఏం లేదు, ఆల్రెడీ సగం పగిలిపోయి ఉన్న దీన్ని నేను తీసుకొచ్చి నిలబెట్టాను. చూడండి, ఇక్కడంతా కూడా పూర్తిగా సగం పగిలిపోయింది. ఇది బ్యాలెన్స్ ఎలా ఆపుతుంది? ఎలా చెప్తారు? గ్రహణం రోజు మాత్రమే ఇలా రోకలే నిలబడుతుంది అని చెప్పేవారంతా కూడా ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారో. గ్రహణం ముగిసి దాదాపుగా ఒక పూట అవుతుంది. అయితే నిన్న చంద్రగ్రహణం, చంద్రుడు కూడా వెళ్ళిపోయాడు. చంద్రుడు కూడా వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇప్పుడు సూర్యుడు వచ్చాడు. మెట్ట మధ్యాహ్నం అవుతుంది. సూర్యుడు వచ్చిన ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తున్నారు ఒక రోల్లో రోకలు నిలబెట్టాను, అది కూడా నీళ్లు పోసి. చూడచ్చు, ఇదంతా ప్యూర్ వాటర్. ఇది ఈ వాటర్లో దీన్ని నేను నిలబెట్టాను. ఇంతకుముందు ఇచ్చిన లైవ్లో పసుపు నీళ్లు మీరు చూశారు, కానీ ఇవి పసుపు నీళ్లు కాదు, ప్యూర్ నీళ్లు. ఈ నీళ్లలో కూడా నేను ప్రస్తుతం దీన్ని నిలబెట్టడం జరిగింది. చూడొచ్చు, అది కూడా నడి రోడ్డు మీద మెట్ట మధ్యాహ్నం పూట. ఎవరైతే చంద్రగ్రహణం రోజు మాత్రమే, సూర్యగ్రహణం రోజు మాత్రమే రోల్లో రోకలు నిలబడుతుందని చెప్పే వాళ్ళందరూ కూడా ఒకసారి దీన్ని గమనించగలరు. మూఢనమ్మకాలని ప్రచారం చేయడం ఎంతవరకు నిజం? అంటే తాతలు చెప్పారు, ముత్తాతలు చెప్పారని అన్ని మాటలు పట్టించుకుంటే ఎలా? కొన్ని నిజం చెప్పుండొచ్చు, కానీ కొన్ని వాళ్ళు ఊహించుకొని లేదా
ఏదో చిన్న చిన్న ఇటువంటి ప్రయోగాలు చేసినప్పుడు మాత్రమే అవేదో దైవ సృష్టి అని లేదా దేవుడి సృష్టి అని గ్రహణం వల్ల ఏర్పడుతుందని ఇలాంటి మాటల్ని పాతకాలంలో పద్ధతి నమ్మారు. కానీ ఇప్పుడంతా పూర్తిగా వ్యవస్థ మారిపోయింది, అంతా కూడా మారిపోయిన పరిస్థితి. ప్రతి ఒక్క చిన్న విషయానికి సమాధానం దొరుకుతున్న పరిస్థితుల్లో ఇంకా ఆ పాతకాలపు పద్ధతులను ఎంతకాలం రుద్దుతారనేది ఒకసారి ఆలోచించుకోవాలి సిద్ధాంతులందరూ, జ్యోతిష్యులందరూ కూడా. నిన్న చాలామంది చెప్పారు చంద్రుడిని చూసి ఏది అయిపోతుందని. నిన్న కూడా చంద్రుడితో సెల్ఫీ దిగి అప్లోడ్ చేశాను. ఇప్పుడు రోకలి అయినా చాలామందికి ఈ రోకలి అనేది గ్రహణం రోజు మాత్రమే ఎందుకు గుర్తొస్తుంది? వాస్తవం గ్రహణం రోజు ఇది నిలబెట్టలేదు, ఇది నిలబెట్టాలని గ్రహణం రోజు మాత్రం మీకు ఆలోచన వస్తుంది. మామూలు రోజుల్లో నిలబెట్టినా నిలబెడుతుంది. అది కూడా నేను మామూలుది నిలబెట్టలేదు, సగం పుచ్చిపోయిన అంటే బాగా పుచ్చిపోయిన ఒక రోకల్ని తీసుకొచ్చి నిలబెట్టాను. కాబట్టి ప్రజలంతా కూడా ఒకసారి దీన్ని గమనించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా ఒకసారి అడగవలసిందిగా కోరుతున్నాను. ఒక వీధిలో, విజయవాడ పాయకపురం ప్రాంతంలో ఒక వీధిలో ఇది నేను నిలబెట్టాను. అది రోడ్డు మధ్యలో, ఏ ఇంట్లోనో ఎక్కడో కాదు, రోడ్డు మధ్యలో నిలబెట్టాను. ఇది నేను 4వ, 5వ దీన్ని నిలబెట్టడం. నేనే ఎన్నిసార్లు నిలబెట్టాను. మరి నిన్నంతా ఫోటోలు తీసిన వాళ్ళంతా, అప్లోడ్ చేసిన వాళ్ళంతా ఏదో జరిగిపోయింది, గ్రహణం పాతకాలంలో ఎలానే కనిపెట్టేవారు, ఇప్పుడు వచ్చి మీరు కొత్తగా వచ్చి మాట్లాడేది ఏంటి, చేసేది ఏంటి, ఇవంతా కూడా తప్పని బాబు గోగినేని లాంటి వారిని అందరూ కూడా చాలామంది ఫేస్బుక్లో ప్రశ్నించడం జరిగింది. అయితే బాబు గోగినేని గ్రూప్ తరఫు నుంచి నేను ఒక గ్రూప్ సభ్యుడిగా నేను దీన్ని ఇప్పుడు లైవ్లో మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే సమాజంలో చాలామందిని చైతన్యం కలిగించాల్సిన బాధ్యత బాబు గోగినేని గ్రూప్ తరఫున నాకు కూడా ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా దీన్ని నేను చేసి చూపిస్తున్నాను. మీరందరూ కూడా మామూలు రోకలు నిలబెట్టి ఉండొచ్చు, కానీ నేను దానికి పూర్తి విరుద్ధంగా పాడైపోయిన చెక్క మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా సగం చెక్క పాడైపోయి ఉంది. సగం చెక్క పాడైపోయిన దాన్ని నేను ప్రస్తుతం దీన్ని నిలబెట్టడం జరిగింది.